హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు మనం టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా మటన్ కర్రీ చేసుకోవడానికి నేను ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాక ఈ మటన్ మనం విజిల్ కుక్కర్లో పెట్టుకుందాం. ముందుగా మటన్ కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, అలాగే ఒక లవంగం, ఒక యాలకులు తీసుకోండి. కుక్కర్లోనే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా కుక్కర్లోనే వేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకుందాం. టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోండి. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. సో 3-4 విజిల్స్ అయితే సరిపోతుందండి. కుక్కర్ పెట్టేసుకోవాలి. ప్లీజ్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వంటలు మీకు చేసి చూపిస్తానండి. ప్లీజ్ ఫాలో మీ మై ఛానల్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి విజిల్స్ అయితే రావాలి. నేనైతే ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. మీడియం సైజులో స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 3-4 విజిల్లు అయితే మనకు పర్ఫెక్ట్గా మటన్ బాగా ఉడుకుతుందండి. అదేవిధంగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. కర్రీ కూడా మంచిగా గ్రేవీగా వస్తుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా మటన్ కర్రీ. ఈలోపు 3 విజిల్స్ వచ్చాయి కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరుగు పెట్టుకున్నవి వేసుకోవాలండి ఆయిల్లో. ఆనియన్స్ బాగా వేగే వరకు కలుపుకుందాం. చూసారు కదండి, ఆ విధంగా ఒక 5-10 నిమిషాలు బాగా ఆనియన్స్ వేపుకోవాలి. ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు మనం ధనియాలు, జీలకర్ర, చిన్న వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టుకుందాం. అందులోనే కొన్ని గసగసాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి, 2 జీడి పలుకులు కూడా నానబెట్టుకొని మంచిగా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, మనం ఆడిపెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఆ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉల్లిపాయల్లో కలుపుదాం. ఆ విధంగా పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పౌడర్ల కన్నా ఒకసారి ఇలా గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 2 జీడిపప్పు పలుకులు వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది. పేస్ట్ బాగా వేగింది కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకోవాలి.
చూసారు కదండి, ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలి. ఒక్క నిమిషం బాగా కలుపుకున్నాక ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూసుకుందామండి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. అదేవిధంగా మసాలా కూడా బాగా వేగింది కనుక ఇప్పుడు మనం కుక్కర్లో 3-4 విజిల్స్ వేయించుకున్నాం కదండి మటను. ఆ మటన్ కూడా వేసేసుకుందాం. ఈ విధంగా మటన్ అంతా వేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు అయితే బాగా కలపాలండి. మటన్ బాగా వేగాలి. ఉప్పు, కారం, ఈ మసాలాలు కూడా మటన్కి బాగా పడుతుంది. ఒక 2-3 నిమిషాలు బాగా గరిటెతోటి ఇలా కలబెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా బాగా కలబెట్టుకుని మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా వేగింది కదా, మళ్ళీ ఇంకొకసారి గరిటె పెట్టి అడుగంటనివ్వకుండా కలుపుదామండి. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇంకా నేను ఏ మసాలాలు యాడ్ చేయలేదు. ఆడిపెట్టుకున్న పేస్ట్ వేసుకుంటే మనకు కూర పర్ఫెక్ట్గా కమ్మగా ఉంటుంది. ఇది బాలింతలో కూడా తినచ్చండి. అదేవిధంగా మనం విజిల్ పెట్టుకున్నాం కదండి, ఆ కుక్కర్లో వాటర్ కూడా పోసేసుకుందాము. మటన్ ఇంకో కొంచెం ఉడకాలి కాబట్టి, ఈ మసాలాలన్నీ పట్టాలి కాబట్టి ఆ మాత్రం వాటర్ పడుతుంది. కొన్ని మిక్సీ జార్లో వాటర్ కూడా పోసేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే మాత్రం బాగా మగ్గనివ్వాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక్క 10-15 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. మీడియం సైజులో స్టవ్ పెట్టుకొని ఒక్క 10-15 నిమిషాలు అయితే మగ్గితే మనకు సూపర్గా మటన్ కర్రీ చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చి దగ్గరికి పడింది. చూసారుగా, ఆ విధంగా ఒక్కసారి కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మగ్గనిస్తే మటన్ కర్రీ మొత్తం దగ్గరికి అవుతుందండి. చూసారుగా, నేను ఒక రమ్మ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఏ కూరల్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు ఈ నీస్ కర్రీలో కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా కూర మొత్తం చిక్కబడుతుందండి, దగ్గరికి అవుతుంది. అంతే అండి, మరొక్క నిమిషం మూత పెట్టుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి పర్ఫెక్ట్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక గుప్పెడు కొత్తిమీర అయితే మాత్రం కంపల్సరీ జల్లండి పైన. మనకు పర్ఫెక్ట్ మటన్ కర్రీ రెడీ అవుద్దండి. కమ్మగా, టేస్టీగా, పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఈ విధంగా మటన్ కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అంతే అండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని నేను
ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నా. ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకున్నా. ప్లీజ్ మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ విధంగా మటన్ కర్రీ రెడీ అయినట్టే అండి. చూసారు కదండి.